రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో టీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మాజీ జిల్లా చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి గారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు గోధుమ నుండి దొరికిన 91 లక్షల లారీల విలువ గల ట్రక్ షీట్లను వారిని అదుపులోకి తీసుకొని జైలుకు పంపించిన తర్వాత కూడా మళ్ళీ రుద్రంగిలో మన కులూరులో మళ్ళీ రాలేరు ట్రక్ షీట్లు బయటపడ్డట్టు ఆమె వెల్లడించారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ఎవరం కూడా ఈ విషయం కూడా మాకు తెలియకముందే వారే ప్రెస్ మీట్లు పెట్టి ఊళ్ళల్లో ఆ పార్టీ నాయకులే వాళ్ళు మా పార్టీ నాయకులకు వాళ్ళ చెవులలో మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేదాకా కూడా ఈ విషయాన్ని మాకు తెలియదు. వాస్తవానికి మరి నకిలీ ట్రక్ పత్రాలు సృష్టించి ఏదైతే ఇక్కడ గౌరవ శాసనసభ్యుల వారి అనుచరులు A3గా ఉన్నటువంటి గడ్డం స్వామి అలియాస్ గడ్డం నరసారెడ్డి, మల్కపేట చెందినటువంటి జంగిటి శ్రీనివాసులు మరి అధికారులతో కుమ్మక్కై ఈ ప్రాంత రైతుల పేరు మీద మరి వడ్లను మరి వాటి లెక్కలు ఉన్నాయి మళ్ళాడుతున్నారు. ఈ ప్రాంతంలో రైతు బంధు రాక, రైతు బీమా రాక, మరి బోనస్లు రాక, మరి గతంలో 33 రకాల వడ్లకు బోనస్ అని చెప్పి ఇప్పుడు 7 రకాల వడ్లకే బోనస్ అంటున్నారు. అది కూడా పడ్డ దాఖలాలు లేవు. రుణమాఫీ అయింది లేదు. ఈ ప్రాంతంలో మీరు కొత్తగా చేసింది ఏంది లేదు, కానీ అవినీతి మాత్రం విచ్చలవిడిగా జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తూ ఈ యొక్క వ్యవహారం మీద ఇంకా లోతైన విచారణ జరగాలి. లేని పక్షంలో మా బీఆర్ఎస్ పార్టీ మరి తీవ్ర ఆందోళన చేస్తాం. మరి మా యొక్క ప్యాక్స్ చైర్మన్ చెప్పినట్టు, మా గౌరవ మాజీ జడ్పీ చైర్పర్సన్ చెప్పినట్టు దొరికింది రవ్వంతే ఇంకా దొరకాల్సింది కొండంత అన్నట్టు మీరు విచారణ చేసి చేయకపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది. ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. గత వారం రోజులుగా నడుస్తున్న ఏదైతే ధాన్యం అవకతవకలు ఉన్నాయో వాటి మీద విచారణ గౌరవ కలెక్టర్ గారికి, సంబంధిత డిఎస్ఓ, మార్కెట్ కమిటీ అధికారులందరికీ కూడా తెలియడం ఏంటంటే ఆ అవకతవకలు ఎలా జరిగినాయి. ఒక రుద్రంగిలో 2 లారీలు, మలకపేటలో 2, కొలనూరు సెంటర్లో 2 లారీలు అని తెలుస్తున్నది మాకు. కానీ దాని వెనుకాల ఎన్ని లారీల కుంభకోణం జరిగిందో, కోట్లాది కుంభకోణం జరిగిందో గౌరవ కలెక్టర్ గారికి తెలియజేయడం ఏంటంటే వాటిని అన్నింటినీ వెరిఫికేషన్ చేసి అపరెల్ పార్కు గోదాములో, గవర్నమెంట్ గోదాములు ఏదైతే ఉన్నాయో అందులో ఎంత ధాన్యం దించిర్రు, ఏ ట్రక్ సీటు రివర్సు పోయిన ధాన్యము, ట్రక్ సీట్లో పోయిన ధాన్యాన్ని మళ్ళీ రివర్స్ ఎన్ని ట్రక్ సీట్లు ఇచ్చిర్రు ప్రతి తెలియాలని మేము కోరుకుంటున్నాము. ఒక బీసీ బిడ్డ ఎదగడము ఓర్వలేకపోతుర్రు, ఇవన్నీ అబండాలు వేస్తుర్రు అని అంటుర్రు. కానీ ఎవరైనా కూడా ప్రజల చేత ఎన్నుకోబడిందా గౌరవించాలి, గౌరవంగా చూడాలి. మీకు ప్రభుత్వ విప్ వచ్చింది, దాన్ని కూడా స్వాగతిస్తాము. మేము సంతోషము మా వేములవాడ ఎమ్మెల్యేకి వచ్చిందని అంటే మళ్ళీ మంత్రి పదవి కూడా తెచ్చుకుంటే కూడా మేము రాజన్న దయ వలన మంత్రి పదవి తెచ్చుకుంటే కూడా మా వేములవాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగుపడతారు. ఎందుకంటే మంత్రి పదవి వస్తే నియోజకవర్గం కూడా బాగుపడుతుంది. ప్రజలకు అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రజలకు అన్ని సేవలు అందుబాటులో ఉండాలి. మీరు ఇచ్చిన హామీలు రైతులకు ఇయ్యకపోగా రైతుల ధాన్యాన్ని ఇట్లా మోసం చేయడం కూడా సరికాదు. ఎందుకంటే దాన్ని రివర్స్ తీసుకొని వెరిఫికేషన్ చేసి కలెక్టర్ ద్వారా మాకు ఒక పత్రికా ముఖంగా కూడా మాకు తెలియజేయాలని మేము కోరుకుంటూ మా పార్టీ తరఫున ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా పార్టీ నాయకులందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.